సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవం కాదు, విలీన దినోత్సవం అని సిపిఎం పార్టీ జయశంకర్ జిల్లా కార్యదర్శి బంధు సాయిలు అన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట ఉత్సవాల సందర్భంగా మంగళవారం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో జయశంకర్ జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయం నుండి భారీ ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీ పట్టణ ప్రధాన రహదారి గుండా కొనసాగి పార్టీ జిల్లా కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు బంధు సాయిలు మాట్లాడారు. సెప్టెంబర్ 17 తారీఖున తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాల్లో భాగంగా ఈరోజు ముగింపు సందర్భంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీ తీస్తూ ఉన్నాం. ఇది విమోచన దినోత్సవం కాదు, ఇది విమోచన దినోత్సవం కూడా కాదు, ఇది విలీనమైనటువంటి రోజుగా ఎర్రజెండా పార్టీలు సిపిఎం పార్టీ భావిస్తూ ఉంది. జూలై 4 తారీఖు 1946లో దొడ్డి కొమరయ్య మొదటి అమరవీరుడైనటువంటి రోజు. అదేవిధంగా సెప్టెంబర్ 10 తారీఖున ఇస్నూరు దేశముకు వ్యతిరేకంగా పంట భూముల్ని కాపాడుకోవాలని పోరాటం చేసి నేల కొరిగినటువంటి సాకలి ఐలమ్మ అమరత్వం మన కళ్ళ ముందు కనపడ్డటువంటి పరిస్థితి ఉంది. ఎర్రజెండా పార్టీల ఆధ్వర్యంలో ఆంధ్ర మహాసభ నాయకత్వంలో 1946 నుంచి 1951 వరకు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం సాగింది. 1947లో ఆగస్టు 15వ తారీఖున దేశానికి స్వతంత్రం వస్తే 1948 దాకా తెలంగాణ ప్రాంతానికి స్వతంత్రం రాలేదు. ఇది నిజాం దేశముకు పాలనలో ఉంది. మరి ఎర్రజెండా పార్టీలు చేసినటువంటి పోరాటం ఈరోజు గోల్కొండను కైవసం చేసుకోబోతా ఉన్నారు, నిజాంను దించబోతా ఉన్నారు, ఎర్రజెండా రాజ్యం రాబోతుంది అని చెప్పి ఆనాడు సర్దార్ వల్లభాయ్ పటేలు నెహ్రూ గారు తెలంగాణ ప్రాంతానికి సైన్యాన్ని పంపి ఉస్మాన్ అలీ ఖాన్ మీరుతోని మాట్లాడి ఈ ప్రభుత్వాన్ని యూనియన్ గవర్నమెంట్లో విలీనం చేసుకున్నటువంటి రోజు. కానీ ఈరోజు బీజేపీ రజాకర్ అనేటువంటి సినిమాతోని ఇవాళ చరిత్రను వక్రీకరిస్తూ ఉంది. ఇది హిందువుల మధ్య ముస్లింల మధ్య జరిగిన పోరాటంగా చిత్రీకరిస్తూ ఉంది. పేద ప్రజల్ని దోపిడీ చేసిన దాంట్లో హిందువులు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు. హిందువులకు వ్యతిరేకంగా ముస్లింలకు వ్యతిరేకంగా పోరాటం చేసిన దాంట్లో హిందువులు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు. 4000 మంది హిందూ ముస్లింలు ఎర్రజెండా పార్టీ నాయకత్వాన అమరులయ్యిండ్రు. అదేవిధంగా 3000 గ్రామాలని విముక్తి చేసినాం. 10 లక్షల ఎకరాల భూముల్ని పేద ప్రజలకు పంచిన చరిత్ర ఎర్రజెండది. కాబట్టి ఈ నేపథ్యంలో ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని అధికారికంగా జరపాలని చెప్పి పేద ప్రజలందరికీ భూములు పంచాలని, ఇంటి స్థలం లేని వాళ్ళందరికీ ఇల్లు జాగాలు ఇవ్వాలని, గుడిసెలు వేసుకున్న పేదలందరికీ ఇంటి పట్టాలు ఇవ్వాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు సవిచుడాల్సి వస్తుందని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం.